అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతాకి. వేదిక పైన పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి నిరుద్యోగ యువతకు, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన అంటే అనేక యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి జేఏసీ విద్యార్థి, జేఏసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డిఎస్సి 2008 బాధితులందరూ కూడా స్వాగతం, వాళ్ళకు ధన్యవాదాలు. ఒక్కసారి ఇక్కడ ఫ్లెక్స్ ఉండరు, నాకు ఫ్లెక్స్ మా భానుప్రకాష్ వాళ్ళ ఫ్లెక్స్ ఉండరు, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. అలాగైతే ఇప్పటికీ దాదాపు 10 రోజులు నాకు జైలుకి పోయింది. మీకోసం జైలుకి వెళ్ళాను. వాళ్ళ కొన్ని టీవీలు లైవ్ పడుతున్నాయి. 30 లక్షల మంది యువకుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి ఏకైక లక్ష్యంతో మీకోసం ఉద్యమం చేస్తే మా తమ్ముళ్ళందరికీ 10 రోజుల్లో జైలు వేసారు. జైల్లో టీజీకి చెప్తున్నా, మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా, బిడ్డ జాగ్రత్తగా ఉండు. జైలు లోపల మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు మిగతా 10 మంది యువకులను ఇష్టానుసారంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. నానా బూతులు తిట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 4 నెలలే ముఖ్యమంత్రి భవిష్యత్తు తాగే వ్యక్తుల ఖబర్దార్. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నీ సంగతి చూస్తాం, నీకు చిప్పకూడు తినిపించే బాధ్యత మేము తీసుకుంటాం. నీ డ్యూటీ నువ్వు చేయాలి. ఎవరిచ్చాడు పైసలు? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముద్ర పోతున్నాడు, కేసీఆర్ ప్రగతి భవన్ ముద్ర జీతాలు ఇస్తున్నాడు. మేము గట్ట పండుతో మీకు జీతాలు ఇస్తున్నాడు. సిగ్గుండాల కొంచెమన్నా ఒక టీజీగా ఉండి, ఒక జైలు సూపరింటెండెంట్గా ఉండి బాధ్యత నెరవేర్చుకోవడం ఒక ప్రభుత్వ ఉద్యమం చెప్పి నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ధర్మం కోసం, యువత కోసం ఇవాళ జైల్లో పోతే నా తమ్ములను, నా అన్నలు మొత్తం వేధిస్తారు. ఆ మీరు సిగ్గుండాల కొంచెమైనా పోయి నీ భార్య పిల్లలు అడగండి, వీళ్ళని వేధిస్తే తప్ప అని చెప్పి బూతులు తిరుగుతున్న బూతులు నీకు కుటుంబానికి ఎదుగుతారు. రాష్ట్రం గుర్తుంచుకోబిడ్డ. నేను చెప్తే బాధ అనిపిస్తుంది, నాకు జైల్లో చెప్తాను, కోర్టు చెప్తే బాధ అనిపించింది. అన్న బూతు తిరుగుతున్నాడా? కొందరు లుచ్చాగాళ్ళు, లఫాగాళ్ళు దొంగదండ వేసేవాళ్ళని బ్యారెక్ లో వేసి వాళ్ళతో తిప్పిస్తున్నా. తిండి పెడుతున్నా, మాకు బయట చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను బెదిరిస్తున్నా, మా కుటుంబ సభ్యులు కేసు పెడతాను బెదిరిస్తున్నా. కానీ అయినా భయపడతలే, మన బయటకి వస్తే వాళ్ళకి సంగతి చెప్తామని చెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగుతున్నట్టు యువమోర్చా కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరూ కూడా. మీరు ఉద్యమం చేయండి, మీకన్నగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. తప్పకుండా ప్రతి యూనివర్సిటీకి వస్తాం, ఉస్మానియాకి వస్తాం, కాకతీయకి వస్తాం, శాతవాహనకి వస్తాం, పాలమూరు యూనివర్సిటీకి వస్తాం, ఇందూరు ఎక్కడ ఏ యూనివర్సిటీకైనా మేము పోలీసులు ఎన్ని వలయాలు పెట్టా కూడా ఆ వలయాలను ఛేదించుకొని మీ కండగా ఉండే బాధ్యతలు మేము తీసుకుంటాం. మీరు ఉద్యమం చేయండి, లేకుండా వచ్చిపోతామన్నా. మనం 1400 మంది చేసిపోయారన్నా. సకల జనుల సమ్మె, సబ్బండ వర్గాల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాళ్లు మోసడమో దొంగలే, రాళ్లు విసిరినోడేమో రాజు లేడు, లిక్కర్ దాగి మందు దాగి దొంగ దీక్ష చేసినాడు మహారాజాయుడు. మన అన్నదమ్ముల త్యాగాలు మాత్రం ఇలా కనీసం మంది పాలై కనీసం తను గుర్తించే పరిస్థితి లేదు. దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ కుటుంబం కోసం ఒక్కసారి వచ్చేది. పాస్పోర్ట్ల బ్రోకర్ కేసీఆర్ కుటుంబంలో ఒకరు బ్రోకరు, ఒకరు లిక్కరు, ఇంకోరు లీకరు. దీనికోసం అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఓ తమ్ముడు వచ్చి చెప్పాడు, వాళ్ళు పొద్దున చెప్పాడు, అన్న మధ్యాహ్నం పొద్దున్న తింటలేమన్నా, బ్రేక్ఫాస్ట్ ఏమన్నా, ఛాయ్ తాగుతామన్నా, రూపాయితో ఛాయ్ తాగుతామన్నా. మేము మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమన్నా, ఎందుకంటే పైసలు లేవని చెప్పి, మధ్యాహ్నం లంచ్ ఏమన్నా, పైసలు లేవని చెప్పి, సాయంత్రం 4 గంటలకు తింటామన్నా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తామన్నా. తిండికి పైసలు లేవన్నా. మా అమ్మ నాన్న అడితే ఎన్ని పైసలు ఇస్తాను బై, కూలి నాన్న చేసి నువ్వు గవర్నమెంట్ సర్కార్ నౌకరు వస్తాను నీకు అనుకుంటే సర్కారు నౌకరు వస్తలేదు, గడ్డాన్ని మీసాలు పెంచుకుంటున్నావు, అప్పో చేసి నీకు ఉద్యోగం వస్తుంటే వస్తలేదు బిడ్డ, నువ్వు తిరిగి రా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడిగితే వాళ్ళ కనీసం సమాధానం చెప్పలేదు. ఇంకా ఆశ ఉందన్న, కొనడానికి ఆశ ఉండన్నా, చిన్న ఆశ ఉండే. పైసలు వద్దామంటే పైసలు లేవన్నా. మా తల్లి భారమై ఉన్నామన్నా. మా తల్లిదండ్రుల ఆశ నెరవేర్చిన లఫాగాలు దొంగదండ వేసేవాళ్ళని బ్యారెక్ లో వేసి వాళ్ళతో తిప్పిస్తున్నా. తిండి పెడుతున్నా, మాకు బయట చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను బెదిరిస్తున్నా, మా కుటుంబ సభ్యులు కేసు పెడతాను బెదిరిస్తున్నా. కానీ అయినా భయపడతలే, మన బయటకి వస్తే వాళ్ళకి సంగతి చెప్తామని చెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగుతున్నట్టు యువమోర్చా కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరూ కూడా.
ఇదో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి కాకతీయ విద్యార్థులు వచ్చారు, శాతం విద్యార్థులు వచ్చారు. అన్న మీరు 5 ఇయర్ బిఎన్కే ఏముందని వాళ్ళు ఉస్మాన్ చూసి చేయాలా? పశువుల గుట్ట కూడా అధ్వానం, ఒక నీళ్లు లైట్లు మొత్తం కూలిపోయే పరిస్థితి ఇవాళ. సిగ్గుండాల రాష్ట్రం ఆడవేగా యూనివర్సిటీ చూడక విద్యార్థులు కష్టపడుకునే యూనివర్సిటీ అలా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ప్రధాన భూమిక పోసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కూలిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ. తిండి లేదు ఎవరికి. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఇప్పటికీ అవి పోయి 2 లక్షల చిల్లర ఉద్యోగాలు అయినాయి. అప్పుడు అదన్నాడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే 80,000 ఉద్యోగాలు అంటాడు. నోటిఫికేషన్ ఇచ్చేది 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ అన్ని కూడా తక్కువ తగ్గిస్తాడు. ఆ నోటిఫికేషన్ కోసం ఇలా ఎగ్జామ్ పెడితే ఇలా టీఎస్పీఎస్సీ పరీక్షలు లీక్ అయింది. వాళ్ళ లీక్ అయిన దొరకబట్రా బాబు అంటే తీసిపారు కానీ తురుము అంటే ఇవాళ మేము ఆరోపణలు చేస్తామట. ఏదో పేపర్ స్టేట్మెంట్ పట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటీస్ ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తున్నాడు. అస్తలోని పట్టుకోరా బాబు అంటే వాడిని పక్క పెట్టారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా. 7,000 ఉద్యమకారులు, 7,000 ఆర్టీసీ కార్మికులు, 7,000 కళాకారులు, 7,000 కవులు, 7,000 మేధావి వర్గం ఎన్ని సంవత్సరాలు భరిస్తామన్నా? 8 సంవత్సరాల నుంచి భరిస్తున్న ఈ మూర్ఖుడి పాలనను నాశనమవుతుందన్న యువకుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో, ఉద్యోగుల భవిష్యత్తు నాశనమవుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడా? పిరికితనం మీ లోపలికి ఎందుకు వచ్చిందన్నా? 100 సంవత్సరాలు బతకాలని కోరుకోకుండా దయచేసి తెలంగాణ రాష్ట్రం దానికోసం సాధించుకోలేదన్నా. మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం బర్బాద్ అయిపోతుందన్నా. ఒక్కసారి ఉద్యమాన్ని ఎవరు వేసుకోరన్నా? సకల జన సంబంధం ఎవరు వేసుకోరన్నా? మిలియన్ మార్చును ఒక్కసారి ఊహించుకోరన్నా? ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ కట్టించండి. ఆ గంట నాదాన్ని ఒక్కసారి గుర్తించుకోరన్నా? కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్పి ఆ వేదనతో ఆ లోచనతో నిలిచండి. ఆ సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకోరన్నా? ఒక్కసారి ఫైరింగ్ గుర్తు చేసుకోరన్నా? లాఠీ చార్జ్ గుర్తు చేసుకోరన్నా? దాంతో పాటు కేసీఆర్ నటించి దొంగ దీక్షలు చేసి మనల్ని మోసం చేసినటువంటి ఆ మోసగారి యొక్క అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకోరన్నా? ఒక్కసారి ఉంటే పోతామన్నా. 30 లక్షల మంది పిల్లల జీవితం కన్నా మనకేముందన్నా? అందుకే భారతీయ జనతా పార్టీ ఆలోచించింది, దానికోసం ఆలోచించింది. టీఎస్పీఎస్సీ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేస్తాం తప్పకుండా. కేసీఆర్ కొడుకు రాజీనామా అయ్యాలే, కేసీఆర్ కొడుకు నౌకరు ఊడవికాలే. నా 30 లక్షల మంది యువకులకు నౌకర్లు ఇవ్వాల్సిందే పక్కా. ఎట్లా జరుగుతాం, నువ్వు ఎట్లా రాజీనామా అయ్యో చూస్తాం, నీ సంగతి చూస్తాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే. ఎవరైతే నష్టపోయారో ఆ యువత అందరూ కూడా కష్టపడి చదువుకొని పరీక్షలు రాసిన యువత అందరూ కూడా ₹1,00,000 వృత్తి ఇవ్వాల్సిందే. భారతీయ జనతా పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా ఇస్తాం. మా విఠల్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తాం. టాస్క్ ఫోర్స్ కమిటీ రేపటి నుంచి అన్ని యూనివర్సిటీలకు జైలు పెడతాం. మీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతాం. మీ కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ చేస్తామని చెప్పి నా కార్యకర్తలు బెదిరిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కానీ ఎక్కడ భయపడతలేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మన లక్ష్యం ఈ 3 డిమాండ్ నెరవేర్చడమే. ఎట్టి బస్సులో కేసీఆర్ కొడుకు రాజీనామా అయ్యాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఆ యువకులకి ₹1,00,000 వృత్తి ఇచ్చే వరకు కూడా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. అందుకే తెలంగాణ ఉద్యమకారులారా, కవులారా, కళాకారులారా, మేధావులారా, రైతు సోదరులారా, మహిళా సోదరులారా, ఉద్యోగస్తులారా, ఉపాధ్యాయులారా, రండి, బయటికి రండి. ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఉధృతం చేద్దాం. బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తం చేద్దాం. ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ పోలీ మీద నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా తరిమి కొట్టేటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.